వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాక వచ్చింది అవకాశం. ఇంకా మళ్ళీ వస్తుందో రాదో, ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో, మనకి టికెట్ ఇస్తారో ఇవ్వరో అన్నట్టుగా ఉన్నాయి కూటమి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి. తాజాగా ఇప్పుడు జనసేన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరు కూడా అలాగే ఉందంటున్నారు. చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలే కదా, దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈయన 10 సంవత్సరాల నుంచి జనసేనలో వర్క్ చేస్తున్నారు. మొన్న కూటమి ఈక్వేషన్స్ లో భాగంగా ఈయనకి ఎమ్మెల్యే సీట్ రావడం జరిగింది. అయితే ఒక దశలో ఈయనకి ఎమ్మెల్యే సీట్ వస్తుందా రాదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు ఈయన కొంచెం ఒకంత పార్టీకి తను అసంతృప్తిని కూడా వెళ్ళగక్కిన విషయం తెలిసిందే. ఫైనల్ గా అయితే సీటు సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ప్రపంచంలో. అయితే ఇప్పుడు ఈయన నియోజకవర్గంలో ఉన్నటువంటి భూదందాల విషయంలో సెటిల్మెంట్లు చేయటం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జితో కూడా ఈయనకి పడట్లేదు అనేటువంటి సమాచారం ఉంటుంది. ఇటీవల పూడిమడక గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే విజయ్ కుమార్ ని నిలదీసినటువంటి సందర్భం చూసాం. అక్కడ మత్స్యకారులందరూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకి సమాధానం చెప్పకుండా. అయితే తాజాగా ఒక భూ వివాదం విషయంలో విజయ్ కుమార్ పేరు విపరీతంగా మారుమోగుతోంది. ఒక 2 పార్టీలు ఒక భూ వివాదం గురించి ఒక 2 వ్యక్తుల మధ్య ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ అయితే రాజీకి వచ్చేసినా కూడా, మీరు ఎలా రాజీకి వచ్చేస్తారు, నా సెటిల్మెంట్ వాటా నాకు కావాలి అన్నట్టుగా ఈయన రంగంలోకి దిగిపోయి, ఒక పార్టీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు గెలిచినా కూడా ఈయన ఎంటర్ అయిపోయి, నేను రాజీ చేస్తాను, అవతల వాళ్ళు ఒప్పిస్తాను, నాకు 20 కోట్లు కావాలి అనేటువంటి ఒక కమిషన్ అడిగారని, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ఈయన ఎదుర్కొంటున్నారు. రోజు కష్టపడుతుంటే మా మీద ఏదో ఆరోపణలు చేస్తే, ఎవడో ఏదో చెప్పేస్తే, ఎవడు ఎన్ని కోట్లు ఎందుకు ఇచ్చేస్తాడండి? కోర్టులో ఉన్న ఇష్యూలకి ఎందుకు ఇచ్చేస్తాడు? కోర్టులో ఇష్యూలకి మేమెందుకు మాట్లాడేస్తాం? మేలా ఇది చేస్తాం. చాలామంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, 100% పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి అన్నీ. ఆయన చెక్ చేసుకోవాలా, చూసుకోవాలా, మేము ఎలా ఉంటున్నాం ఏముంటున్నాం అని. మీరు ఆ డబ్బులు తీసుకున్నారు, ఈ డబ్బులు తీసుకున్నారు అంటే ఒక శాసనసభ్యుడిని ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్టు? అది రాజ్యాంగబద్ధమా? నా కేసు అలా ఉండదు, పట్టానంటే వదిలే ప్రసక్తి లేదు. అయితే ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సుందరపు విజయ్ కుమార్ విషయంలో ఏమీ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడం అనేటువంటిది రకరకాల అనుమానాలకి తావిస్తోంది. అయితే ఈ భూదందా విషయంలో ఇరు పార్టీలు, ఈయన ఈ ఎమ్మెల్యే ఒత్తిడి భరించలేక ఇరు పార్టీలు కూడా రాజీ పడడానికి ప్రయత్నించినా కూడా ఈయన కలగజేసుకుని అబ్బే అలా సమస్య లేదు అని పోలీసుల్ని ప్రభావితం చేసి, అలాగే రెవెన్యూ సిబ్బందిని ప్రభావితం చేసి, వాళ్ళకి నోటీసులు ఇప్పించి, ఎంఆర్ఓ తహసీల్దార్ ద్వారా నోటీసులు ఇప్పించి, మొత్తానికి వాళ్ళని సెటిల్మెంట్ చేయాల్సిందే, తన వాటా తనకి రావాల్సిందే అన్నట్టుగా ఒత్తిడి చేయడంతో ఇప్పుడు ఈ విషయం అంతా కూడా రచ్చకెక్కింది. అయితే తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఇది నాకేం సంబంధం లేదు, ఇది చాలా పాత భూ వివాదం, ఇది దీంట్లో అనవసరంగా నన్ను లాగుతున్నారు అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేసినా, ఇది ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయిపోవడంతో ఇప్పుడు అధినేత దాకా ఈ విషయం తెలిసిందే అని కూడా. ఆ మధ్యన అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఒక ఈవెంట్ లా చేశారు. అందరూ కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఇలా చాలా మంది అన్ని స్కిట్లు వేశారు, ఏకపాత్ర అభినయాలు చేశారు. దాంట్లో ఈ సుందరపు విజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జోకులు వేస్తూ, ఆయన ఏదో ఇమిటేట్ చేస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ చేసినటువంటి వెకిలిగా చేసినటువంటి స్కిట్కి అందరూ పగలబడి నవ్వారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్పీకరు, ఇంకా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళీ అనకూడదురా, నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయన. వాళ్ళందరూ పగలబడి నవ్వేశారు. అది పెద్ద వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు అక్కడ నవ్వించినటువంటి సుందరపు విజయ్ కుమారు ఆయన నియోజకవర్గంలోనే నవ్వులు పాలయ్యాడు. ఈ పూడిమడక గ్రామస్తులు అతన్ని తరమటం కానీ, లేదా ఈ భూదందాల విషయంలో కానీ, సెటిల్మెంట్ల విషయంలో కానీ, ఇవన్నీ కూడా నవ్వులు పాలయ్యాడు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి విషయం. ఏదేమైనా సరే జనసేన ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సుందరపు విజయ్ కుమార్ విషయం అయితే మాత్రం బాహాటంగానే అందరూ చర్చ జరుగుతుంది. ఇది మరి అధినేత ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.